ఓకే. ఏం చదువుతున్నామ్మా? 10th క్లాస్ పూర్తయింది. 10th క్లాసా? బాగా రాసావా? మరి పాస్ అయ్యి మొన్న వచ్చి రిజల్ట్ వచ్చాయి కదా! పాస్ అయ్యావా? మరి ఎక్కడ చదువుతున్నారు మరి కాలేజీ? ఇంకా డిసైడ్ అవ్వలేదు. అప్లై చేసుకో మరి. ఇప్పుడు అప్లై చేసుకుని సీట్ దొరకదు కదా! అప్లై పెట్టట్లేదు. ఇక్కడ స్కూల్ ఉందా ఇక్కడ? స్కూల్ లేదండి. స్కూల్ లేదు కదా! మార్కెట్కి ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు చెల్లి? ఎక్కడ అంతా అక్కడికి వెళ్తామండి. కేడిపెట్టి వెళ్తాము, ఇటు పెద్దవాళ్ళు వెళ్తామండి. ఓకే. పెద్దవాళ్ళ దగ్గర మీకు కేడిపేట దగ్గర? రెండు దగ్గర. కాకపోతే నడిచి వెళ్ళాలి కదా? మీకు ఎటువంటి ఏమి రావు. మరి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు బాగాలేదు అనుకో, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు పరిస్థితి ఏంటి మరి పరిస్థితి ఏంటి అప్పుడు? మట్టితోడు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. చూసారు కదా, మట్టితోడు మొత్తం మట్టితోడు అనమాట. మట్టి తొక్కేసి చూసారు కండి, మట్టి అయితే ఇక్కడ తొక్కారనమాట. తీసుకుని అయితే ఇక్కడ హౌస్ సిమెంట్ కొడతాం కదా, ఇల్లు అయితే ఓన్లీ మట్టితోడు అనమాట. మట్టితోడు చూసారా, చాలా పెద్ద పెద్ద గదులు. అదే అలా తీయాలి. పెట్టి లటించాం కొన్ని పోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, మన బ్రదర్స్ అందరూ అయితే పెళ్ళికి మ్యారేజ్కి అయితే వెళ్తున్నారండి. ఏంటంటే దాదాపుగా 1.5 గంట జర్నీ అనమాట. నడిచి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే ఎటువంటి రోడ్డు సదుపాయం లేదండి. చూసారండి, ఘాటి అనమాట. ఆవేశంతో వస్తుందండి. చాలా మన కొండపైకి చాలా ఘాటిపైకి వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్ పైకి ఎక్కిన తర్వాత పైనుంచి లొకేషన్ ఇలా ఉందనమాట. కనిపించదని కేడి పెట్టండి. ఇక్కడి నుంచి మనం ఇంకా 1.5 గంట జర్నీ చేయాలండి నా కాలినడక. పైనుంచి రాదు, ఇంకా ఈ రాయి కేర నుంచి అయితే వస్తుందటండి. చూస్తారు కదా, ఆ రాయి కేర లోపల నుంచి అయితే వస్తుంది అనమాట. పైనుంచి అయితే రాదటండి. ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న మంచి అయితే అయిపోతే ఇక్కడ కొండ నుంచి వచ్చే వాటర్ అయితే పట్టుకుంటామండి. ఇదైతే పైనుంచి రావట్లేదండి, ఆ రాయి కేర ఉంది కదా, ఆ రాయి కేర నుంచి అయితే వస్తుందటండి. వెల్కమ్ టు 9 Reaction Vlogs. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అండి. కొయ్యూరు మండలంలోన మొత్తం అంతాడ పంచాయతీ అనమాట. అంతాడ పంచాయతీకి 24 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామంలోనే ఈరోజు ఒక అందమైన విలేజ్కి వెళ్ళబోతున్నాం అనమాట. పార్కులని గ్రామంకి వెళ్ళబోతున్నామండి. ఏంటంటే ఇది ట్రెక్కింగ్ చేయాలన్నమాట. ఏంటంటే దాదాపుగా 1 గంట పడుతుందండి లండన్కి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా గిరిజనులు ఒక పెళ్ళి అండి. ఆ పెళ్ళికి అయితే మా విలేజర్స్ ఉంటారు కదండి, చుట్టుపక్కల చుట్టాలు అయితే వెళ్తున్నారట. మేము అనుకోకుండా అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీ పేరండి? శ్రీమల కన్నబాబు. శ్రీమల కన్నబాబు. కన్నబాబు ఏ ఊరండి? మాది కొత్తపల్లి. కొత్తపల్లి. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? పెళ్ళికి ఏ ఊరు వెళ్తున్నారండి? పారదిలా? పార్కేల్. అడుగుదారిని వెళ్ళిపోతున్నారు? అడుగుతావేనా? ఇంకో బస్సులు గట్టి ఏమన్నా వెళ్ళబట్టి ఆటో? ఇంక ఓన్లీ ఈ బాట ద్వారా వెళ్ళాలి. ఎంత టైం పడుతుందండి వెళ్ళడానికి? 1.5 గంట పడుతుంది. మళ్ళీ నడిచిన ఇప్పుడు చుట్టాలండి పెళ్ళి జరిగేది? చుట్టాలు. అంత మనోళ్ళేనా అక్కడ? ఓకే. ఏనుగు రాయి అనేది చూపించాను అక్కడ లొకేషన్ మొత్తాలలో అలా ఊట అదంతా కవర్ చేయొద్దు. కానీ ఇక్కడ కాదురా, అక్కడ బాగుంటారా, కానీ అక్కడ లొకేషన్ బాగుంటారా. ఫ్రెండ్స్ ఇంకా మేము వెళ్ళేది అయితే 6 వెళ్తుందండి. ఇంకా మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు అనమాట. మన వాళ్ళు అయితే మ్యారేజ్కి వెళ్తున్నారు. మన ట్రైబల్స్ ఒక ఏంటంటే ఎటువంటి రోడ్డు సదుపాయం గట్రా ఏముండదండి. కాకపోతే ఏంటంటే ఇలాగ అడవి ద్వారా కాలినడకన వెళ్ళిపోతుంటారు అనమాట. చూస్తారు కదా. ఫ్రెండ్స్ మేమైతే ఎక్కలేకపోతున్నామండి. ఆగుతూ వచ్చానమాట. చాలా హైట్లో అయితే ఉన్నాం అనమాట మేమైతే ఇప్పుడు. చాలా చూసారండి, మనం చాలా హైట్కి వచ్చేసాం అనమాట. ఇంకా చివరిగా కొండ దాకా ఎక్కేసాం. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు మంచిలు తెచ్చుకున్నారండి. మంచిలు తెచ్చుకుంటే అయిపోయినాయి అనమాట. అయిపోతే చూసారు కదా, ఇక్కడి నుంచి వాటర్ పట్టుకుంటున్నారు అనమాట. ఇది రాయి కేర నుంచి వచ్చే వాటర్ అండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ పట్టవలసింది ఇక్కడ
ఫ్రెండ్స్ వాటర్ మొగం కడుక్కున్నానండి, చాలా చల్లగా అయితే ఉన్నాయన్నమాట, చాలా కూల్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో తీసినట్టుగా ఉన్నాయి అనమాట. చూసారు కదా వాటర్ అయితే రాయి క్యార నుంచి వస్తున్నాయి చూడండి. ఇవి అయితే మన వాళ్ళు వాటర్ పట్టుకుంటున్నారు ఇప్పుడు. రాయి చూసారండి, రాయి క్యార నుంచే వాటర్ వస్తుందండి. ఇప్పుడు ఈ నీరు పైనుంచి రావట్లేదా? ఈ నీరు ఆ పైనుంచి రావట్లేదా? ఇక్కడి నుంచి వాటర్ అయితే చాలా కూలింగ్ ఉన్నాయండి, చాలా చల్ల. పైనుంచి రాదు, ఇంకా ఈ రాయి క్యార నుంచి అయితే వస్తుందటండి. చూస్తారు కదా ఆ రాయి క్యార లోపల నుంచి అయితే వస్తుంది అనమాట, పైనుంచి అయితే రాదటండి. చూసారు కదా వాటర్ బాటిల్ అయితే నింపుతుంది అనమాట. దానికి ఒక ఆకు ఉంటుంది కండి, ఆ ఆకు ఇలాగ గల్ల కింద తయారు చేశారు అనమాట, తయారు చేసి నీరు పడుతున్నారు. ఇలా సీపర్ పంట, అక్కడ సీపర్ పంట అవుతుంది అనమాట, అంటే సీపర్ మొలిచింది అనమాట, అడవిలో సహజంగా మొలిచింది. చూసారుకండి ఇదైతే ఏనుగురాయి అనమాట, ఈ కొండ దగ్గరలో అయితే ఉందన్నమాట. ఇక్కడి నుంచి కింద నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని అయితే ఇక్కడ వాటర్ తాగుతారండి. ఇప్పుడు చూపించాను కదా కూలింగ్ వాటర్ అనమాట, అది ఈ రాయి నుంచి వస్తుందండి. చూసారు పెద్ద రాయి అనమాట, ఆ రాయి నుంచి వస్తుందని చాలా చల్లగా అయితే ఉంది వాటర్. ఇక్కడ తాగేసి ఇక్కడ సేద తీర్చుకొని మళ్ళీ బయలుదేరుతారనమాట. అదే అలా తీయాలి, పెట్టి లటించాం కొద్దిగా పోతుంది. చెట్టులో కూడా జారిపోవాలి, తేరాగా చెట్లు వేసుకొచ్చినా కర్రా. రాజుబాబా మీరు పెళ్ళికే దగ్గరలా లేకపోతే మామూలుగా దగ్గర చుట్టాలా లేకపోతే మామూలుగా ఊరు మామూలుగానే ఫంక్షన్కి పెళ్ళా? అదే ఊరు పక్క ఊర్లు కాబట్టి, కాకపోతే రోడ్ లేదు. ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? 5 ఉంటుంది. 5 కొండల మీద నడాలి, ఇంకా ఘాటుల మీద ఎక్కి దిగితే ఆ ఊరు. ఏ ఊరు అండి అది ఇప్పుడు వచ్చేది? పార్కేల్. ఊరు డిఫరెంట్గా ఉంది ఊరి పేరు. హైట్ ఎక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత అండి మొత్తం అన్ని కాఫీ తోటలు, అలాగే బూడమాడి చెట్లు అనమాట. ఇవన్నీ చూసారు కదా, ఈ కనిపించే మొత్తం బూడమాడి చెట్లు అనమాట. చూసారు కండి మేమైతే ఇలాగ వచ్చామండి. కొంచెమంది అయితే ఇటు నుంచి వస్తున్నారు అనమాట. చూసారు కదా కొంచెమంది ఇటు నుంచి అయితే వస్తున్నారు. ఇలా బాగానే ఉందండి రోడ్డు, అదే పుంత బాగానే ఉంది కదా దిగుడు. మనం చూసారు కండి కొంచెమంది అయితే ఒక దారి నుంచి వచ్చారు, మేమైతే ఇటు నుంచి వచ్చాను అనమాట. అందరం అయితే ఒక దారి కలుసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. చూసారండి మొత్తం అయితే మనం ఘాటి ఎక్కేసామన్నమాట. మొత్తం ఘాటి అంతా ఎక్కేసి పైన సదురుగుణ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. చూడండి చూసారు కదా ఇదనమాట మొత్తం పైన అంతా ఘాటి ఎక్కిన తర్వాత మొత్తం అంతా ప్లాట్గా ఉందన్నమాట. చూసారు కదా ఇదైతే వ్యవసాయం చేస్తున్నారండి ఇదంతా పైన. ఫ్రెండ్స్ ఇక మనం పెళ్లి వీడియో చేద్దాం అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఇది ఆ అమ్మాయి పెళ్ళి అనమాట. ఏంటంటే సింపుల్గా భోజనాలు పెట్టుకుని పెళ్ళికి తీసి వెళ్తారనమాట. ఫ్రెండ్స్ చూసారు కండి సింగిల్గా అయితే 2 హౌసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మ్యారేజ్ అనమాట. ఫ్రెండ్స్ మనం మ్యారేజ్ వీడియో చేద్దాం అనుకున్నాం, కాకపోతే అవ్వలేదు అనమాట. అందుగురించి పక్కన ఒక విలేజ్ ఉందనమాట. ఆ విలేజ్ అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూసారు కదండి కనిపించే గ్రామం వచ్చి పార్చురేవుల గ్రామం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇది కొయ్యూరు మండలం అండి. కొయ్యూరు మండలం అలాగే పంచాయతీ అంతాడ పంచాయతీ అండి. చూసారా ఎటువంటి రోడ్డు సదుపాయం ఏమి ఉండదు అనమాట. ఇలాగే అనమాట కాలిబాటన నడవాలి. చూడండి ఎలాగుంది చూసారు కదా ఫ్రెండ్స్. మనోళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే పెద్దవలస వెళ్తారండి. మనోళ్ళు మార్కెట్కి వెళ్ళాలంటే పెద్దవలస వెళ్తారు సంతకు. వీళ్ళకి ఎటువంటి ఎక్కడికి వెళ్ళాలన్నా రాకపోకలు ఏదైనా సరే నడిచి వెళ్ళాలన్నమాట. ఎటువంటి వెహికల్స్ ఏముంటావు. చూసారు కదా ఎలాగుందో చూసారు కండి. ఇప్పుడైతే కొత్తగా అయితే పసుపు తవ్వారనమాట. ఇంకా బూదరాల పంచాయతీలు అయితే దాదాపుగా జనవరి ఫిబ్రవరి తవ్వేశారండి. మనోళ్ళు అయితే లేట్గా తవ్వారనమాట.
సరే అండి, ఇక్కడైతే మన వాళ్ళకి హౌస్ వచ్చింది అడిగి తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరు? నా పేరు సిద్ధారాం అండి. చిన్నారవా? వెచ్చు సిద్ధారాం అండి. వెచ్చు చిన్నారావు. మీకు హౌస్ రాలేదండి? రాలేదు. మీరు ఇక్కడే ఉంటున్నారా? ఈ హౌస్లో ఉంటున్నారా? అంటే పెట్టాము కానీ కట్టే హౌస్ మీదనా? పెళ్లి వాళ్ళు ఆపేశారా? పెళ్ళి మీ వాళ్ళదేనా? అదే మీరు ఏమేమి వేసారండి పంటలు ఈ సంవత్సరం? పంటలు ఏమేమి వేశారు ఈ సంవత్సరం? అంటే పొలం పసుపు అంతే. పొలం పసుపు ఏం లేదు. ఇదేనా తవినే? ఇది ఎంత ఉందండి భూమి మీకు? మాకు కాకపోతే ఇటు ఒక 2 ఎకరాలు, ఇటు ఒక 2 ఎకరాలు, అంతే 4 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదండి. స్కూల్ లేదు కదా. మార్కెట్ ఎక్కడికి వెళ్తారు మీరు? మార్కెట్ అయితే అంతడే. అంతాడా? అంతలో సంత జరుగుతుందా? అంతే. కేడిపేట వెళ్తారా? మరి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు చెల్లి? ఓకే, పెద్దవాళ్ళ దగ్గర మీకు కేడిపేట దగ్గర? రెండు దగ్గర. కాకపోతే నడిచి వెళ్ళాలి కదా. మీకు ఎటువంటి ఏమి రావు. మరి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు బాగాలేదు అనుకో, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు పరిస్థితి ఏంటి మరి? పరిస్థితి ఏంటి అప్పుడు? ఎందుకంటే ఒకవేళ కాదు ఇప్పుడు నల్లేని పరిస్థితులు ఉంటారు కదా, అప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? కట్టుకోవాలి మేము కదా. మరి ఏమి వెళ్ళవు కదా. ఇలాగా ఎక్కడి నుంచి? రంపుల దాకా ఇలాగ వెళ్తారు. ఇలాగ వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. చదువుకుంటున్నారా? ఎక్కడ? ఇక్కడ ఇది ముగ్గురు పెళ్ళి మొత్తం. ఇప్పుడు ఇదంతా మీదేనా? కనిపించేదంతా మీదేనా? ఇదంతా కాదండి, అల్ల ఇల్లు కట్ట నుంచి ఇలాగా ఇలా మాదండి. ఇది భూజరాల పంచాయతీ మొత్తం తవ్వేస్తారు. ఫిబ్రవరి ఇప్పుడు తవ్వేస్తారు. మీరు లేట్ తవ్వేరేడు పసుపు? లేట్ అంటే ఇప్పుడు పిల్లలు పరకాలు చేస్తామా కంప చేస్తామా అంటే లేట్ అయిందండి. అయితే పిల్లలు ఒక పాప చదువుతుందా? ఉన్నవాళ్ళు చదువుకుంటలేదా? లేదు, అందరు చదువుకుంటున్నారా? ఎక్కడమ్మా? ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళ చుట్టాలు ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారా? సరే సరే. ఎన్నిసార్లు పెట్టినా హౌస్ అయితే రాలేదండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ విధంగా ఈ పాకలో అయితే ఉంటున్నారన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. మన వాళ్ళు అయితే సొంతంగా అయితే మట్టితో అయితే ఇల్లు కట్టుకుంటున్నారన్నమాట. అది మీకు చూపిస్తాను. ఇది పసుపేనా? బుర్ర పసుపా? అంటే ఇది ఎక్కువ రేట్ ఉంటుంది, ఇది ఎక్కువ రేట్ ఉంటుందా? ఎన్నిసార్లు పెట్టినా హౌస్ అయితే రాదండి. ఇలా ఉన్నది మా పరిస్థితి. ఫ్రెండ్స్ చూసారు కదండి, మన బ్రదర్ హౌస్ అన్నమాట ఇది. ఎటువంటి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అలా పెట్టుకున్నామండి. అంటే ఒక రోజు కూలికి 3 కుంచాలు కదమ్మా. ఎంతమంది వస్తే అన్ని కుంచాలు, అన్ని 3 కుంచాలు ఇచ్చారు. ఒక రోజుకు 300, 150 రూపాయలు డబ్బులు రోజుగా. అలా పడుతుంది. మీకు తక్కువ అయితే ఏజెన్సీలు చెల్లింటే ఇంకా అలాగా లేకపోతే టిఫిన్ అలా పెట్టుకున్నామండి. గంజి చల్లదన్నం టిఫిన్ పెట్టాలి. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఉంటుందా? సాయంత్రం వరకు ఉంటుందా? పర్లేదు అయితే. అలాగే పర్లేదు. సిటీ ఏంటంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మనకి బెటర్. సరే సరే ఫ్రెండ్స్, ఈ పాప ఉంది కదండి, మన వాళ్ళ అమ్మాయి అనమాట. అయితే ఈ అమ్మాయి అయితే గుర్తుపట్టింది అనమాట. ఏంటంటే ముకుడిపల్లి నుండి మనం వీడియోలు తీస్తుంటాం కదా, గుర్తుపట్టింది అనమాట. అమ్మ నీ పేరమ్మా? నందిని. నా పేరు వెల్చూరు నందిని. ఏం చదువుకుంటున్నామా? 4th క్లాస్. 4th క్లాసా? ఎక్కడమ్మా? ముకుడిపల్లి. బాగా చదువుకోవాలమ్మా. ఎంతమంది అమ్మ నీకు సెల్లు ఉన్నారా? సెల్లు. నాన్నోళ్ళు వస్తుంటారా? నాన్నోళ్ళు అక్కడ ఎవరున్నారమ్మా? అక్కడ చుట్టాలరా మీకు? ఫ్రెండ్స్ చూసారండి, మన బ్రదర్ హౌస్ అనమాట. ఇలా ఉందనమాట. వీళ్ళు కొత్తగా అయితే కట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూసారు కండి, మన వాళ్ళు ఇప్పుడు వీడియో తీసారు కండి. వాళ్ళ అయితే మట్టితోటి అయితే ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. చూసారు కదా, మట్టితోటి మొత్తం మట్టితోటి అనమాట. మట్టి తొక్కేసి చూసారు కండి, మట్టి అయితే ఇక్కడ తొక్కారనమాట. తీసుకుని అయితే ఇక్కడ హౌస్ చూసాను ఎలా కడుతున్నారు మట్టితోటి అనమాట. ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఇది ఏంటంటే భీమ్ కింద లోన్కి తవ్వండి, లోన్ నుంచి కట్టుకుని వస్తారనమాట. రాయి వేసి రాయి నుంచి అప్పుడు ఇది కడతారనమాట. చూసారు కండి, మన సిటీలో ఏంటంటే సిమెంట్ కొడతాం కదా, ఇలా అయితే ఓన్లీ మట్టితోటి అనమాట. మట్టితో చూసారా, చాలా పెద్ద పెద్ద గదులు అనమాట.
ఫ్రెండ్స్ చూసారు కండి, ఇదైతే మనకు ఎండతో తీస్తున్నాం అండి. ఎండతో తీయడం వల్ల వీడియో అనేది స్టక్ అవుతుంది అనమాట. అందువల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. చూసారు కండి, 2 గదులు అయితే చాలా పెద్దగా అయితే కట్టడం జరిగిందనమాట. చూడండి, మొత్తం మట్టితో అనమాట. మట్టి తొక్కి దాంతో అయితే మొత్తం మట్టితో కట్టుతున్నారండి. ఇప్పుడు పైన ఎందుకు వేసారంటే, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి. ఇక్కడ అల్లూరు డిస్టిక్లో అయితే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదా. ఇది మట్టి కాబట్టి అది కరిగిపోకుండా పైన అయితే అలా పెంకి వేసారండి. అలాగే బరకం కూడా వేసారు. చూసారు కదా మొత్తం. చూడండి, ఇదైతే ఇల్లు చాలా నీట్గా కడతారండి అనమాట. అందరు చూసారు కదా, క్యానల్తో కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఈ విలేజ్ పేరు వచ్చి పార్కెల్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ తీసిందండి ఒక వీధి అనమాట, భగత ట్రైబల్స్ అండి. వీళ్ళు వచ్చి పీటీస్ అనమాట. వీళ్ళు ఏంటంటే దాదాపుగా 60-70 సంవత్సరాలు అయిందటండి ఇక్కడికి వచ్చి. చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే హౌసింగ్లే రాలేదండి, సొంతంగా కట్టుకునే హౌస్లు అనమాట ఇవన్నీ. చూసారు కదా, మొత్తం మట్టితో కట్టిన హౌసులు ఇవన్నీ పసుపుల పాకలు అనమాట. ఇవన్నీ చూసారు కదా, పసుపుల పాకలు అనేది లైన్గా కట్టారండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కండి. చూడండి లొకేషన్ ఎలాగ ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కొండల మధ్యలోనైతే ఈ విలేజ్ ఉంది. చూసారు కదా, ఇవన్నీ ఎంట్రన్స్లో అయితే మనకి పసుపుల పాకలు అయితే దర్శనం ఇచ్చాయి అనమాట. ఇక్కడ చూడండి, చూసారండి, ఇది పసుపు అనమాట, బుర్ర పసుపు అంటారు కదా. ఇది ఏంటంటే మనం నెక్స్ట్ ఇయర్కి వేయడానికి అయితే ఈ విధంగా ఎండబెట్టడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారు కండి, విలేజ్ అంతా ఒక కొండ వాళ్ళ అయితే ఉందన్నమాట. కొండ వాళ్ళ అయితే కట్టడం జరిగింది. చూస్తారు కదా, చాలా హైట్ అయితే ఉందన్నమాట. చూడండి, అలాగే ఈ గ్రామాలు అందరూ అయితే ఇప్పుడు పసుపులు ఎండబెడుతున్నారని చూసారు కదా. పసుపు ఇప్పుడు తీసారన్నమాట. గత వీడియోలో అయితే అటు సైడ్ తీస్తారండి. కొయ్యూరు మండలమే బూదరాల పంచాయతీలో మొత్తం తీస్తారు. ఇప్పుడైతే మనోళ్ళు తీస్తున్నారు, లేట్గా తీస్తున్నారు. చూసారండి, కొత్తగా మనోళ్ళు అయితే హౌస్ కట్టుకుంటున్నారు అనమాట, మట్టితో కట్టుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఏంటంటే బెంగళూరు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అని కుళాయిలు ఇచ్చారండి. ఫ్రెండ్స్, చూసారండి, ఇవన్నీ ఊట నుంచి అయితే ఒక పైప్ లైన్ ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక ఫౌండేషన్ వాళ్ళు బెంగళూరు ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు బెంగళూరు నుంచి ముందుకు వచ్చి ఇలాగ వాటర్ సదుపాయం ఇచ్చారన్నమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయి. ఈ విలేజ్లో అయితే గుర్రాలు ఉన్నాయి. చూడండి, అక్కడ మేస్తున్నాయి. చూస్తున్నారు కదా, గుర్రాలు మేస్తున్నాయి. ఇక్కడైతే బ్రదర్లు అయితే ఇక్కడ పసుపు అయితే ఉడకబెడుతున్నారు అనమాట. బ్రదర్, మీ పేరేం పేరు? చిన్నబ్బాయ. ఇంటి పేరు? శ్రీధర. శ్రీధర్ అండి. ఇప్పుడు మీరు పసుపు తీయడం లేట్ కదండి? లేట్గా తీస్తారు పసుపు మీరు, అంటే అంత లెక్క తీస్తారు, లేట్ తీస్తారు. ఇప్పుడు పసుపు పెట్టిన తవ్విన తర్వాత ఉడకబెట్టాలా? ఉడకబెట్టిన తర్వాత అండి పాముతో కలర్ వస్తుందా? ఇప్పుడు పసుపు ఉడికేది ఫ్రెండ్స్. మన వాళ్ళు ఇప్పటిదాకా ఉడకబెట్టడం అయిపోయింది. ఎగ్గంతా ఆర్పేస్తున్నారు అనమాట. చూసారు కదా, నీళ్ళు వేసి అలా మూటలు కట్టి వేయాలండి ఫ్రెండ్స్. ఏంటంటే అది ఉంటుంది కదా పసుపు అనేది, అలాగే వేయకుండా మూట కట్టి వేయాలన్నమాట. చూసారు కదా, ఇది మూట కట్టి వేసారనమాట. చూసారు కదా, మూట కట్టి వేసారు. ఈ విధంగా వేసిన తర్వాత నీరు ఆరిన తర్వాత అప్పుడు ఏం చేయాలండి? ఆరబెట్టాలా ఫ్రెండ్స్. చూసారు కదండి, నీరు ఎండిన తర్వాత అక్కడ తీసిన తర్వాత నీరు మొత్తం ఓడిపోవాలండి. చల్లారిన తర్వాత అయితే ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టిందే పామాలండి. మాకు నేలగేసి పామేలా మిల్లులు కూడా ఉంటాయా ఫ్రెండ్స్? ఇవి అనమాట విలేజ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. చూస్తారు కదా, చాలా అద్భుతంగా ఉంది విలేజ్ అనేది. అలాగే చూస్తారు కదండి, అక్కడ కొండ వాళ్ళని అయితే పోడి వ్యవసాయం చేయడానికి అయితే అక్కడ ఏం వేస్తారండి? అక్కడ తీస్తారు పసుపు. పసుపు చూస్తారు కదా. పేరు? మీ పేరు? పాంగి కామె. కాదు, ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి కొయ్యూరు వెళ్తారు. ఇప్పుడు మీరు బియ్యం ఎక్కడి తెచ్చుకుంటారు? రేషన్ బియ్యం కొత్తపల్లి. అలాగే సంతకి వెళ్ళాలంటే నడిచేనా? నడిచి వెళ్ళిపోతారు. కొయ్యూరు కూడా అంతే, అవసరాన్ని బట్టి అంతే. డబ్బులు ఉన్నప్పుడు ఏ సంతకి వెళ్ళాలో ఆ సంతకి వెళ్తారు. అమ్మ, మీ పేరమ్మా? వలసినమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? ఎంతమంది పిల్లలు? 4. చదువుకుంటున్నారా? మరి ఇప్పుడు మీకు అంగన్వాడీ సెంటర్ ఉందా? మీకు ఉన్నది కానీ టేకలు పడుకున్నది. టేకలు వర్క్, టెంకల్ వర్క్. అదే ఎక్కడ? టవర్ అది అవతల కాదమ్మా. ఇప్పుడు మంచిలు మీకు ఎవరు వేసారు? ఈ మంచిలు నీళ్ళు
సంస్థ వాళ్ళు వచ్చారా? సమస్త వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ వాళ్ళని ఇవ్వలేదు. అదే చూశాను, బెంగళూరు నుంచి వచ్చి వేశారు, కానీ ప్రభుత్వం ఎటువంటిది ఇవ్వలేదు. ఎక్కడ చదువుకుంటున్నారు పిల్లలు? ఎక్కడ చదువుకుంటున్నారు? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ఒక అబ్బాయి గూడెం చదువుకుంటున్నాడు. గూడెమా? చదివించుకోండి, ఎందుకంటే ఇప్పుడు మన బతుకులా అయిపోయి చదువుకుంటే మంచిది. ఇంకెలాగే మన మన వయసు అయిపోయింది. సలహా ఇచ్చారు విత్తనాలకి. ఇప్పుడు చూసారు కండి, ఇవన్నీ మనలో అయితే మొత్తం విత్తనాలకి అనమాట. అలాగే చూడండి, హౌస్ అయితే చాలా నీట్గా ఉందనమాట. ఇప్పుడు గచ్చు ప్లాస్టింగ్ అది చేసుకుంటారో ఆ విధంగా అయితే ఉంది. అలాగే అవన్నీ ధాన్యం అనమాట, ధాన్యం అయితే స్టోరేజ్ చేస్తున్నారండి. చాలా నీట్గా అయితే కట్టుకున్నారు మొత్తం. కాదు, ఇప్పుడు ఈ హౌసింగ్ వచ్చినాయి సొంతం కట్టుకున్నారా? ఈ ఇల్లులు సొంతం కట్టారా? మేము సొంతంగా మరి పెంకలు తెచ్చారు, అప్పట్లో రోడ్లు ఉండవు కదా, ఎలా తెచ్చారు? గుర్రాలు నడిపిస్తాం. అప్పుడు గుర్రాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి గుర్రాలు మీకు? అమ్మేశారా? చచ్చిపోయా? అప్పట్లో కట్టుకున్నారు. కొంతమందికి ఉన్నాయి గుర్రాలు కూడా, కొంతమందికి ఉన్నాయి. ఇప్పుడే తీసారనమాట. ఇంక ఇది బాగా ఆరిపోవాలా? ఆరిపోయిన తర్వాత అప్పుడు. ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం మీరు? ఎన్ని ఎకరాలు వేసారు? అర ఎకరం వేసారు. అర ఎకరంకి ఎంత వస్తుంది అమౌంట్? వస్తాయి ఒక 10 బస్తాలు. ఓ 10 బస్తాలు వస్తాయి. బస్తా లెక్కన కేజీ లెక్కన పసుపు? కేజీ లెక్కన. చెల్లి చదువుకుంటున్నామ్మా? ఎక్కడరా? కొమ్మకి. అది ఏ పేట ఇది ఉంది అక్కడేనా? అది కేడిపేట లోపలికి బారా కంటల రూటు షార్ట్ కట్. ఓకే, ఏం చదువుతున్నామ్మా? 10th క్లాసా? బాగా రాసావా? మరి పాస్ మనం వచ్చి రిజల్ట్ వచ్చి కదా పాస్ అయ్యా? మరి ఎక్కడ చదువుతున్నారు మరి కాలేజీ? అప్లై చేసుకో. మరి ఇప్పుడు అప్లై చేసుకుని సీట్ దొరకదు కదా. అది మొన్న ఒక సైట్ ఓపెన్ అయింది, అక్కడ అప్లై చేస్తున్నారు, మనకి సీట్ దొరుకుతుంది, తెలియకపోతే మనకి ఇబ్బంది పడాలి. చూసారండి, ప్రతి ఇంట్లోనే పసుపు అయితే ఇలా ఆరబెట్టారు అనమాట. చూస్తారు కదా, ఈ కొండ వాళ్ళు అయితే ఈ విలేజ్ అనేది ఉందన్నమాట. చూసారండి, గొల్లసాలలో అయితే పసుపుని అయితే ఈ విధంగా ఆరబెట్టుకుందనమాట. ఇది బుర్ర పసుపు అంటారండి. ఏంటంటే ఈ మళ్ళీ ఇత్తనానికి అనమాట. ఇత్తనానికి ఈ విధంగా మళ్ళీ ఆరబెట్టుకున్నారండి. ఆరబెట్టుకుని జాగ్రత్త స్టోరేజ్ చేసుకుంటారు అనమాట. అప్పుడు మళ్ళీ ఏంటంటే వర్షాలు పడే తొలకలు అయితే మళ్ళీ ఇదే ఉడుచుకుంటారు. చూస్తారు కదా.